బాక్స్ ఆఫీస్ వద్ద తలపడ్డ సుమన్ చిరంజీవి సినిమాలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తంగా వీరి మధ్య 20 సార్లు పోటీ వచ్చింది. మొదటగా 1982లో పోటీ వచ్చింది. ఆ ఏడాది నవంబర్ 5న సుమన్ తరంగిణి సినిమా వచ్చింది. ఆ నెక్స్ట్ డే నవంబర్ 6న చిరంజీవి మొండిఘటం వచ్చింది. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన తరంగిణి సినిమా చక్కటి లవ్ సస్పెన్స్తో విశేషంగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. ఇక చిరు మొండిఘటం మాత్రం యావరేజ్గా ఆడింది. ఆ తర్వాత క్లాష్ 1983లో వచ్చింది. ముందుగా సుమన్ నవోదయం సినిమా వస్తే దానికి వారం గ్యాప్తో చిరు ప్రేమ పిచ్చోళ్ళు వచ్చింది. ఇందులో సుమన్ నవోదయం భారీ విజయం దక్కించుకుంది. అయితే చిరు ప్రేమ పిచ్చోళ్ళు యూత్ఫుల్ స్టోరీ అయినప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక మూడవసారి క్లాష్ చూస్తే అదే ఏడాది మార్చిలో వచ్చింది. మార్చి 10న సుమన్ కోడలు కావాలి వచ్చింది. అయితే ఇది పరాజయం కాగా ఆ తర్వాత వచ్చిన చిరు అభిలాష సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. పాటలని ఆల్ టైమ్ హిట్. ఆ తర్వాత క్లాష్ మేలో వచ్చింది. మే 7న చిరంజీవి ఆలయ శిఖరం వచ్చింది. ఆ తర్వాత వారం గ్యాప్తో సుమన్ డార్లింగ్ 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 వచ్చింది. కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన ఆలయ శిఖరం యావరేజ్ ఫలితాన్ని ఇవ్వగా సుమన్ డార్లింగ్ 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 ఘోర పరాజయం పాలైంది. ఐదోసారి క్లాష్ చూస్తే జూన్లో వచ్చింది. జూన్ 3న సుమన్ భానుచందర్ ఇద్దరు కిలాడీల సినిమా రాగా దానికి 6 రోజుల గ్యాప్తో చిరంజీవి శివుడు 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 వచ్చింది. ఇందులో ఇద్దరు కిలాడీల సినిమా సూపర్ హిట్గా నిలిచింది. చిరంజీవి సినిమా మాత్రం పరాజయం చవిచూసింది. అలాగే ఆరోసారి పోటీ నవంబర్లో వచ్చింది. నవంబర్ 4న మంత్రి గారి వియ్యంకుడు సినిమా రాగా దానికి 8 రోజుల గ్యాప్తో సుమన్ త్రివేణి సంగమం వచ్చింది. ఇందులో మంత్రి గారి వియ్యంకుడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం దక్కించుకుంది. అలాగే సుమన్ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక 7వసారి పోటీ చూస్తే 1984లో వచ్చింది. మార్చి 15న సుమన్ ప్రళయ సింహం రాగా మార్చి 23న హీరో సినిమాతో చిరంజీవి వచ్చారు. ఇందులో ప్రళయ సింహం కమర్షియల్గా సక్సెస్ అయింది, కానీ చిరు సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. అలాగే 8వసారి పోటీ ఏప్రిల్లో వచ్చింది. 12వ తేదీన చిరంజీవి దేవాంతకుడు రాగా దానికి 2 వారాల గ్యాప్తో సుమన్ భానుప్రియతో నటించిన సితారా వచ్చింది. మాస్ కమర్షియల్ ఫిల్మ్ దేవాంతకుడు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్నిస్తే సుమన్ సితారా సూపర్ హిట్ అయింది. ఇక 9వసారి పోటీ 1985లో వచ్చింది. ఆ ఏడాది ఏప్రిల్ 12న సుమన్ మాంగళ్యబంధం రాగా 6 రోజుల గ్యాప్తో చిరు చిరంజీవి సినిమా వచ్చింది. అయితే 2 సినిమాలు కూడా ఏమాత్రం ప్రజాదరణ పొందలేక పరాజయం చవిచూశాయి. అలాగే 10వసారి పోటీ కూడా 1985లోనే వచ్చింది. జ్వాల సినిమాతో చిరంజీవి జూన్ 14న రాగా అదే రోజున సుమన్ దర్జా దొంగ రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలు కూడా యావరేజ్ ఫలితాన్ని ఇచ్చాయి. ఇక 11వసారి పోటీ చూస్తే కంచు కవచం సినిమాతో సుమన్ ఆగస్టు 15 రాగా 9 రోజుల గ్యాప్తో చిరంజీవి రక్త సింధూరం సినిమా వచ్చింది. వీటిలో కంచు కవచం యావరేజ్ ఫలితాన్ని ఇవ్వగా చిరంజీవి రక్త సింధూరం కూడా యావరేజ్గానే ఆడింది. అలాగే 12వసారి పోటీ 1985లో వచ్చింది. ముందుగా సుమన్ దొంగల్లో ద్వారా సెప్టెంబర్ 6న వస్తే దానికి 2 వారాల గ్యాప్తో సెప్టెంబర్ 19న అడవి దొంగతో వచ్చారు చిరంజీవి. దొంగల్లో ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మోస్తరుగా యావరేజ్గా ఆడింది. ఇక అడవి దొంగ మంచి సక్సెస్ అందుకుంది. ఇక అదే ఏడాదిలో అక్టోబర్లో 13వసారి పోటీ వచ్చింది. అక్టోబర్ 18న సుమన్ గర్జన సినిమా రాగా దానికి 5 రోజుల గ్యాప్తో చిరంజీవి విజేత వచ్చింది. గర్జన బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ కాగా చిరు నుండి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ విజేత మంచి సక్సెస్ అందుకుంది. అలాగే 14వసారి క్లాష్ 1986లో వచ్చింది. జూన్ 1న చిరంజీవి కిరాతకుడు రాగా అదే రోజున సుమన్ చాదస్తపు మొగుడు వచ్చింది. కిరాతకుడు ఫ్లాప్ కాగా చాదస్తపు మొగుడు అబౌవ్ యావరేజ్గా నిలిచింది. ఇక 15వసారి పోటీ చూస్తే 1987లో వచ్చింది. జూన్ 14న చక్రవర్తి రిలీజ్ కాగా దానికి 8 రోజుల గ్యాప్తో ప్రేమ సామ్రాట్ సినిమా వచ్చింది. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గానే ఆడాయి. అదే ఏడాది 16వసారి క్లాష్ వచ్చింది. ఆగస్టు 4న సుమన్ బందిపోటుతో వస్తే చిరంజీవి మరణ మృదంగం వచ్చింది. వీటిలో బందిపోటు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. చిరు మరణ మృదంగం అబౌవ్ యావరేజ్గా నిలిచింది. ఇక 17వసారి పోటీ చూస్తే 1990లో వచ్చింది. రాజా విక్రమార్క సినిమాతో చిరంజీవి నవంబర్ 14న రాగా దానికి 9 రోజుల గ్యాప్తో సాహసపుత్రుడు సినిమాతో సుమన్ 23న వచ్చారు. ఈ 2 సినిమాలకి డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి కాగా సాహసపుత్రుడు హిట్, రాజా విక్రమార్క పరాజయం పొందింది. ఇక 1992లో 18వసారి పోటీ చూస్తే మార్చి 27న యముడన్నకి మొగుడు సినిమాతో సుమన్ వస్తే ఘరానా మొగుడు సినిమాతో ఏప్రిల్ 19న చిరంజీవి వచ్చారు. వీటిలో సుమన్ సినిమా ఫ్లాప్ కాగా చిరు ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక 1998లో ఆగస్టు 27న చిరంజీవి చూడాలని ఉంది. ఆ తర్వాత సుమన్ శ్రీవారంటే మావారే వచ్చాయి. వీటిలో చూడాలని ఉంది సూపర్ హిట్ కాగా సుమన్ సినిమా శ్రీవారంటే మావారే బిలో యావరేజ్గా ఆడింది.
ఇక చివరిసారిగా వీరి మధ్య క్లాష్ 1999లో వచ్చింది. జనవరి 1న చిరంజీవి నటించిన స్నేహం కోసం వచ్చింది. జనవరి 13న సుమన్ పెద్ద మనుషులు వచ్చింది. వీటిలో చిరు డ్యూయల్ రోల్లో నటించిన స్నేహం కోసం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. సుమన్ నటించిన పెద్ద మనుషులు యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది.